హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే టమోటా నిల్వ పచ్చడిని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడిని మనం 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం ఎండబెట్టే పని లేకుండా ఈజీగా 1/2 hourలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనము 1 kg టమోటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తుడిచి పక్కన ఆరబెట్టుకోవాలి. టమోటాలు అనేవి తడిగా ఉంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి శుభ్రంగా తుడుచుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న టమోటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమోటాను 4 పీసెస్గా కానీ లేకపోతే 6 పీసెస్గా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 kg టమోటాలకు పికిల్ ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి 1 kg టమోటాలకు కొలతలను చెప్తున్నాను. ఒకవేళ మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు దాన్ని బట్టి కొలతలను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి 2 tablespoon మెంతులను 4 tablespoon వరకు ఆవాలను యాడ్ చేసుకోండి. మెంతులు ఆవాలను యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేశారంటే పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది. ఆవాలు చిటపటలాడే సౌండ్ వచ్చేటప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆవాలు మెంతులు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఎక్కడ బరక లేకుండా స్మూత్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేయకుండా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను యాడ్ చేసుకోండి. టమోటాలను యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే చింతపండుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత తీసి ఈ విధంగా మధ్య మధ్యలో అయితే టమోటాలను కలుపుతూ మగ్గించుకోండి. ఈ విధంగా టమోటా మొత్తం మగ్గిన తర్వాత అందులోకి 1 tablespoon వరకు అయితే పసుపును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని టమోటాలో వాటర్ క్వాంటిటీ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ విధంగా టమోటా చింతపండు మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా టమోటా మిశ్రమం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటా మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 100 grams వరకు కారంని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవు పిండిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే 100 grams వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఉప్పు ప్లస్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నిల్వ పచ్చళ్ళకి కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 30 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకున్నాం. దానికోసం గ్యాస్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి 350 grams వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా యాడ్ చేసుకోండి. 2 tablespoon ఆవాలు, 1 tablespoon మినప్పప్పు, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon పచ్చెనపప్పును యాడ్ చేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పోపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఒక 20 వరకు అయితే యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఈ విధంగా ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఒక 5 to 10 minutes వరకు అయితే ఉడకనివ్వండి. ఈ టమోటా పచ్చడిని మీరు పోపు వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసారంటే మీకు త్వరగా బూజు అయితే వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువసేపు ఆయిల్లో వేగించారంటే టమోటాలో ఉన్న పచ్చదనం అంతా పోయి కొన్ని రోజులు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. ఈ పచ్చళ్ళలో అయితే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. పచ్చడి అనేది డ్రైగా ఉందంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఈ టమోటా పచ్చడిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఈ పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకొని బయట పెట్టుకుంటే ఒక 4 to 5 months వరకు అయితే నిల్వ అయితే ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.